రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎల్లంపల్లి పరువు హత్య కేసులో వివరాలు ఏసీపీ లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు. ఈ నెల 13వ తారీఖున ఉదయం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్రవాణి ఫిర్యాదు మేరకు వెంకటయ్య అనే వ్యక్తి మరియు మరో ముగ్గురు వారి ఇంటి దగ్గరకు వచ్చి తన భర్తను ఇంటి నుంచి బయటకు మాట్లాడడానికి పిలిచి ఎటువంటి వివరణ ఇవ్వకుండా మునుపటి విషయాలను మనసులో ఉంచుకుని తన భర్తను బలవంతంగా వాహనంలో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. 13వ తారీఖు మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా ఎడమనగండ్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురై కనిపించాడనే కంప్లైంట్ రావడం జరిగిందని, సంఘటన స్థలానికి వెళ్లి విచారించగా మృతదేహం రాజశేఖర్దిగా తేలిందన్నారు. అనంతరం హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలిస్తూ ఉండగా ఈరోజు ఉదయం బూర్గుల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఇనోవా వాహనంలో నిందితులు వెళ్తూ ఉండగా తనిఖీల్లో పట్టుకున్నామని తెలిపారు. నిందితులను విచారించగా ఈ హత్యలో మొత్తం 8 మంది భాగస్వాములుగా ఉన్నట్లు తేలింది. నిందితుల్లో 7 మంది A1 వెంకటయ్య, A2 పత్తి శ్రీను, 3 వడ్డే నరసింహులు, 5 సోమ సురేష్, 6 బిజ్జు రాఘవేందర్, 7 ఆవుల శ్రీకాంత్, 8 రాములు పోలీసులకు చిక్కగా A4 గణేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల్లో 4 కలిసి రాజశేఖర్ను కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి మరణించిన అనంతరం మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎడమలగండ్ల గ్రామ సమీపంలోని పొలాల్లో పెట్రోల్ పోసి దహనం చేసినట్లు తెలిసిందన్నారు. 7 మంది నిందితుల్ని రిమాండ్కు తరలించినట్లు, పరారీలో ఉన్న నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన ఇనోవా వాహనం, ఒక టవేరా వాహనం, 2 బైకులు, 6,500 రూపాయల నగదు, 1 సెల్ ఫోన్ పోలీసులు సీజ్ చేశారు. దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందన్నది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన చెప్పి ఒప్పుకోగానే తను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులో తెలుసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా కారు, అదేవిధంగా ఒక సెల్ ఫోను, ప్రెస్ ఐడి కార్డు, ప్రజామల్ పైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర, అదొకటి, అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంటు 5,000 రూపీస్ వాళ్ళ వద్ద నుంచి స్వాధీనపరచుకొని, అదేవిధంగా వాళ్ళు రాజశేఖరం చంపడానికి ఉపయోగించిన నైలాన్ తాడును కూడా స్వాధీనపరచడం జరిగింది. ఇదే క్రమంలో మా టీంలో ఏదైతే డిప్యూటీ చేసిన టీంలో వాళ్ళు సురేష్, ఈ వెంకటేష్ బావమరిది ఆ రోజు హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు దానికి సంబంధించిన నైలాన్ తాడు, అదేవిధంగా పెట్రోల్ కొన్ని ఆ బండ్లో పెట్టడం జరిగింది. అతను కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు. సురేష్ అదుపులో తీసుకున్నాం. అదే కాకుండా ఈ రాఘవేందర్ అండ్ శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి రాజశేఖర్ ఇల్లు చూపించి అంటే